బాక్సాఫీస్ దగ్గర అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రికార్డులతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎట్టకేరకు 4వ వీకెండ్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయినా ఇప్పటికీ మంచి కలెక్షన్ సాధిస్తూ ఉన్నప్పటికీ మిగిలిన రోజుల ర్యాంపేజ్ తో పోల్చితే కొంచెం డ్రాప్ అయినప్పటికీ తిరిగి ఇప్పుడు 27వ రోజులో ఎంటర్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఆల్మోస్ట్ నిన్నటి రేంజ్ లో ట్రెండ్ ను అన్ని చోట్ల చూపెడుతూ ఉంది. ఓవరాల్ గా హిందీలో కొంచెం ఎక్కువ గ్రోత్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం కొంచెం డ్రాప్స్ ఉన్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో నిన్నటికి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉన్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొంచెం గ్రోత్ ను చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో 80 లక్షలకు అటు ఇటుగా షేర్ ను ఈ రోజు సినిమా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కొంచెం బాగుంటే షేర్ మరికాస్త పెరగవచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ కలుపుకొని అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి ఓవరాల్ గా మరోసారి 20-25 లక్షల లోపు షేర్ ను సినిమా సాధించవచ్చు. హిందీలో మాత్రం కొంచెం జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఈ రోజు 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను సాధించే ఛాన్సెస్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 6.5 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ ను అందుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో ఈ రోజు ట్యూస్డే ఆఫర్స్ లాంటివి కొన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో కొంచెం పర్వాలేదనిపించే ఛాన్సెస్ ఉన్న సినిమా మొత్తం మీద 27వ రోజున వరల్డ్ వైడ్ గా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు డీసెంట్ హోల్డ్ ను చూపించడం, తర్వాత రోజు న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో ఖచ్చితంగా మరింత జోరును భారీ లెవెల్లో చూపించే అవకాశం రేపు ఎంతైనా ఉంటుంది. మరి మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 27 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.